ఆధ్వర్యంలో ఈరోజు ఏటూరు నగరంలో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిని సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏటూరు నగరం 6 మండలాల నుంచి సుమారు 300 గ్రామాల ప్రజలు వైద్యం చేయించుకోవడం కోసం ఏటూరు నగరం సంబంధించినటువంటి ఈ ఆసుపత్రికి వస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రిగానే ఉన్నది. ఇది ఏమాత్రం సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అప్గ్రేడ్ చేసింది. 50 పడకలు చేస్తాం, భవనాన్ని నిర్మిస్తామని చెప్పేసి, నిధులను కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. కానీ ప్రకటనకే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు భవనాన్ని శంకుస్థాపన చేయలేదు, ఆ భవన పనులను ప్రారంభించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏటూరు నగరం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉన్నది. ఈ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్కు పర్మిషన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ వెంటనే ప్లేట్లెట్స్కి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా పేరుకు మాత్రం ఇక్కడ టీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీ హబ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏ ఒక్కటి కూడా ఇక్కడ లేవు అందుబాటులో. కాబట్టి ప్రజలందరూ కూడా టీ హబ్లోకి సంబంధించినటువంటి అక్కడ ఎక్విప్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏటూరు నగరం చుట్టుపక్కల మండలాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన వైద్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చి ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. బ్లడ్ ప్లేట్స్ చెప్పారా?